కదలికలని ఇవ్వగలిగినటువంటివి తల్లివి నువ్వే. ఎందుకని కదలికలన్నీ అమ్మవారు. ఈ కదలికలన్నీ కూడా నియంత్రింపబడిపోయి ఆ కదలికలన్నీ భగవంతుని యొక్క పాదముల దగ్గర ఆగిపోవాలి. ఆగిపోయి నేను రమించిపోయి పరవశించిపోవాలి. అలా నేను అనుభవించాలంటే నా ఎదురుగుండా ఉన్నది కాదు, ఇక్కడ చూస్తూ ఇక్కడ అనుభవిస్తూ అంత మహదానందాన్ని నేను పొందితే దాన్ని యోగానందం అంటారు. యోగమనందు పొందిన ఆనందం అది ఎవరిస్తారంటే కదలికలను నియంత్రించగలిగినది ఆమె. లేకపోతే ఎంత పవిత్రమైన చోట తీసుకెళ్లి కూర్చోబెట్టండి, అపవిత్రమైన విషయముల వైపు కదిలి వెళ్ళిపోతుంది మనసు. ఆవిడ తలుచుకుందా, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, అక్కడ లేని ఏదో విషయం గురించి ఆలోచిస్తూ తిరుగుతుంది. ఆవిడ అనుగ్రహం ఉన్నది, అక్కడ లేని పరమాత్మ పాదములను పట్టుకుని ఆనందపడిపోతుంది. అప్పుడు ఆయనకి విశ్వమంతా పూజామందిరం, ఎప్పుడు యోగమునందు ఆనందపడిపోతుంది. అమ్మా అలా ఇవ్వగలిగిన శక్తిని ఎందున్నదమ్మా అంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు? అన్నపూర్ణ అంటే కేవలము అన్నము పెట్టి శరీరమును పోషించగలిగినదే కాదు, మనసుని శుద్ధి చెయ్యగలిగినటువంటి తల్లి, మనసుని నియంత్రించగలిగినటువంటి తల్లి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, కేవలము మనసు కారణంగానే బంధనము గాని మోక్షము గాని కలుగుతున్నాయి. అటువంటి మనసు కారణంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల వైపుకి వెళ్ళగలిగినటువంటి రీతిలో మనసుకి పవిత్రతని చేకూర్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే ఆ తల్లికి ఉన్నది. ఆ కదలికలను ఆమె అంత గొప్పగా నియంత్రించగలదు. ఎప్పుడూ స్మరణ యందు భగవంతుడు ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ఆమెకున్నది. అప్పుడు యోగానందకరి, అమ్మా అది నీ వలన సాక్ష్యం, నీ అనుగ్రహము వలన నా కదలికలు ఇలా మారాలి, అలా నన్ను అనుగ్రహించవా. ఇప్పుడు ఆయన కేవలం అన్నం అడుగుతున్నారా, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత తను ధరించడం అడుగుతున్నారా అంటే, ఆయన ధరించడం ఆయన కోసం కాదు, మన కోసం. అంటే అన్నం పెట్టడమే కాదురా, అన్నం పెడితే పెరిగిన శరీరం, అన్నం పెడితే బలం పొందిన మనసుని కూడా నియంత్రించి పవిత్రం చెయ్యగలిగిన శక్తి ఆమెకున్నది. యోగానందకరి రిపుక్షయకరి, ఆ తల్లి శత్రువులను సంహారం చేస్తుంది. ఆవిడ దగ్గర గొప్పతనం. ఇందులో శత్రువులను సంహారము చెయ్యడము అనేటటువంటి మాటకు అర్థం, నేను ఎవరి మీదో శత్రుభావన పెట్టుకున్నాను అనుకోండి, ఆయన నాకు శత్రువేగా. లోకంలో శత్రువు ఎందుకు ఏర్పడతాడు అంటే భావన చేత ఏర్పడతాడు, అంతే కదా. ఆయన మీద ఏదో కారణానికి నాకు కోపం, ఆయన నాకు శత్రువు. ఆయన మీద నాకు ఏదో కారణానికి అది గౌరవం అయింది అనుకోండి, ఆయన నాకేమవుతాడు? పూజనీయుడు అవుతాడు. భావమే శత్రుత్వానికి కానీ మిత్రత్వానికి కానీ ప్రధానంగా కారణం అవుతుంది. ఆయన మీద నాకు ప్రేమ ఉందనుకోండి, ఆయన తప్పు చేసినా ఉపేక్షించగలను. ఆయన మీద కడుపులో అక్కసు ఉందనుకోండి, తప్పు లేకపోయినా తప్పని చెప్పి లోకం అంతట్లో ఆయన్ని చెడ్డవాడిగా ప్రచారం చేయడానికి వెనకాడకుండా ఉండగలరు కదా. ఎందుకని అంటే భావన ప్రధానమై ఉంటుంది. భావన చేత శత్రుమిత్ర భావనలు ఏర్పడుతుంది. భావనలు అసలు ఈ వీటికి అన్వయం కాకుండా అంతటా అమ్మ తప్ప ఇంకొకటి లేదన్నాడు అనుకోండి, ప్రేమ తప్ప మనసులో ఇంకొకటి ఉండే అవకాశం